మీరు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అయినా మీ యొక్క బయోమెట్రిక్‌ని అప్డేట్ చేసుకోవాలి. అంటే మీ యొక్క ఆధార్ కార్డ్‌ని అప్డేట్ చేసుకోవాలి. లేకపోతే ఫస్ట్ చెప్పిన విధంగా మీ యొక్క ఆధార్ కార్డు ఆగిపోవడం అయితే జరుగుతుంది. ప్రతి సంవత్సరంకి మీకు వీలు కాకపోతే 3 సంవత్సరాలకు ఒకసారైనా మీ యొక్క ఆధార్ కార్డ్‌ని అప్డేట్ చేసుకోవాలి. నాలుగో విషయం ఏంటంటే, మీకు ఆధార్‌కి సంబంధించినటువంటి ఏవైనా సందేహాలు ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్‌కి వెళ్ళి తెలుసుకో. ఐదో విషయం ఏంటంటే, మీ ఆధార్ కార్డు పైన మీ డిస్ట్రిక్ట్, మండలం, విలేజ్ కరెక్ట్‌గా ఉంటేనే మీకు పింఛన్స్ కానివ్వండి, రేషన్స్ కానివ్వండి, స్కాలర్షిప్స్ కానివ్వండి, మరియు మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పూర్తి పథకాలు అందడం అయితే జరుగుతుంది, లేదా సమస్య అయితే ఏర్పడడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ గమనించగలరు. మీకు ఏమైనా ఇంకా ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి సందేహాలు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి, మీకు సహకరించడం అయితే జరుగుతుంది. లేదా ఈ నెంబర్కి వాట్సాప్లో మీ యొక్క సందేహాన్ని పంపడం ద్వారా కూడా మీకైతే రీప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తొందరలో కాకుండా మీకు వీలైనప్పుడు ఆధార్ సెంటర్కి లేదా నెట్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డ్ని ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. ధన్యవాదాలు. శుభదినం.